హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు వీడియో వచ్చేసి స్కిన్ కేర్ రొటీన్లో. సో నేనైతే కొత్త ఐటమ్, ఇప్పుడు ట్రెండ్ అవుతున్న, వైరల్ అవుతున్న ఐస్ రోలర్ అయితే చూపించబోతున్నాను. ఆల్రెడీ మీరు కాంబో ప్యాక్లో రివ్యూ అయితే చూసేశారు కదా. సో ఇప్పుడు దాన్ని నేను ఆల్రెడీ రివ్యూ చేశాను, బట్ ఎలా యూస్ చేయాలి, నా ఫేస్కి ఎలా అప్లై చేస్తున్నా అదే వీడియో మీకు ఫుల్గా వీడియో షేర్ చేస్తాను. ఫుల్ వీడియో వాచ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలా నేను లేటెస్ట్గా పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూసేయచ్చు. సో లేట్ చేయకుండా ఇంకా ఐస్ రోలర్ రబ్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఐస్ రోలర్ని అయితే నేను క్లీన్ చేస్తున్నాను. దీనికోసం నేను కొంచెం సోడా అండ్ కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి నార్మల్గా షేక్ చేసి వేస్తే కొంచెం క్లీన్ అవుతుంది ఏదైనా ఉన్నా. ఎందుకంటే డైరెక్ట్గా తయారు చేసినాక ప్రోడక్ట్ డైరెక్ట్గా షేర్ చేస్తారు కదా. సో అందుకే ఫస్ట్ క్లీన్ చేసుకోండి, ఎందుకంటే మనం ఫేస్ కోసం అప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మంచిగా క్లీన్ చేసుకోండి. విమ్ లిక్విడ్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఇది మస్ట్ ఇంపార్టెంట్ క్లీనింగ్ అయితే. సో క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఐస్ రోలర్లో వాటర్ ఫిల్ చేసుకుంటాం. సో దీనికోసం నేనైతే నాకు యాక్ని మార్క్స్ ఎక్కువగా ఉన్నాయి. సో దానికోసం తులసి వాటర్ బాగా పనిచేస్తాయి, బాగా అంటే చాలా బాగా పనిచేస్తాయి. సో ఎలాగో ఐస్ రోలర్ పెడుతున్నాను కదా అని చెప్పి ఈ ఐస్ వాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను. సో దీనికోసం ఫస్ట్ తులసి ఆకులను వాటర్లో కడిగి బాగా మరగనిచ్చిన తర్వాత ఆ వాటర్ని మనం ఐస్ క్యూబ్ లాగా యూస్ చేసుకోవచ్చు. దాన్ని ఫేస్కి పెట్టుకుంటే పింపుల్స్ అయితే వెళ్ళిపోతాయి. సో ఫస్ట్లో దీన్ని ఎలా ఓపెన్ చేస్తారు, పైనకి ఎలా వాటర్ వస్తారు అనుకునేదాన్ని. ఇలా పైనది ఓపెన్ చేసి వాటర్ ఇలా గ్లాస్తో మెల్లగా పోసుకోవాలి. కింద మీద పోతే ఏం కాదు, ఎక్స్ట్రా వాటర్ పెట్టుకోండి. సో దాన్ని నిండా ఫిల్ చేసిన తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 7 to 8 hours 9 hours అలా పెట్టుకోవచ్చు. లేదంటే మీరు పడుకునే ముందు నైట్ పెట్టేసి మార్నింగ్ తీసుకోవచ్చు. సో నేనైతే ఆఫ్టర్నూనే చేస్తున్నాను ఇది స్కిన్ కేర్ ఐస్ రోలర్ మసాజ్ అయితే. సో దీన్ని ఇప్పుడు 7 to 8 hours ఆర్ 1 day అయినా పెట్టుకోండి. పెట్టేస్తున్నాను. దీన్ని డీప్ ఫ్రిడ్జ్, మేము ఎప్పుడు నార్మల్ ఫ్రిడ్జ్ పెట్టుకుంటాం. సో డీప్ ఫ్రిడ్జ్కి సెట్ చేస్తాను ఇప్పుడైతే. సో మళ్ళీ మార్నింగ్ చూపిస్తాను. సో ఐస్ అయింది. నేను అయితే నిన్న నైట్ పెట్టినాం, ఇప్పుడు తీసిన మళ్ళీ ఆఫ్టర్నూన్. సో ఓకే, ఇది ఐస్ అయితే అయింది. చూద్దాం ఓపెన్ చేసి. ఇలా కొంచెం ఉబ్బింది, వాటర్ ఎక్కువైనట్టుండే నిజంగా. ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూసి ఇందులో అయితే ఐస్ అయింది. సో దీంట్లో అయితే నేను చూపించాను కదా, తులసి వాటర్ వేసి బాయిల్ చేసినవే తీసుకున్నాను. స్కిన్కి చాలా మంచిది. చల్లగా ఉంది. చల్లగా డైలీ ఒక 2 to 3 minutes ఇలా మనం మసాజ్ చేస్తే ఫేస్ చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ ఇంకా ఓన్లీ ఫేస్కి ఏం అప్లై చేయకుండా ఉన్నప్పుడు, ఫేస్కి ఏం అప్లై చేయకుండా జస్ట్ నార్మల్గా ఫేస్ వాష్ చేసిన తర్వాత అప్లై చేస్తున్నాను నేను. అలానే చేసుకోండి. ఏదైనా మాయిశ్చరైజర్ ఇలాంటివి లేనప్పుడే ఇలా ఐస్తో మసాజ్ చేయండి. మనం నార్మల్గా ఐస్ పట్టుకొని అసలు ఇలా చేయలేం కదా. ఈ కిందికి మంచి సపోర్టింగ్లా ఉంది. లోపలికి పోతున్నాయి నీళ్ళు, చల్లగా ఉంది ఘోరంగా. మస్తు చల్లగా ఉంచింది. వాటర్ అంతా కింద పడుతున్నాయి. ఈ వీడియో బయటనే చేయాలి అసలు. ఇది 30 days చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడే తగ్గింది ఐస్ ఉందా. మసాజ్ చేసింది ఎట్లయింది చూడండి, షేప్ అవుట్ అయింది. ఈ పింపుల్స్ అన్నీ అయిపోవాలి ఈ 30 daysలో.
ఇక్కడ అన్నీ జమైనాయి పింపుల్స్ మార్క్స్. చాలు ఇంకా 2 minutes. ఫేస్ చాలా ఐస్ అయింది మొత్తం గడ్డ. తులసి ఇక్కడ అంటుకొని ఐస్ అయింది ఇక్కడ ఘోరంగా. అది చాలు, మరి ఎక్కువసేపు అవసరం లేదు. ఇంకొక 1 minute చేస్తా. ఇది ఎంత క్లీన్గా ఉంది, ఇది చూడండి. ఇదంతా ఫ్రీ అవ్వాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.